ఏపీ వ్యాప్తంగా 55,746 అంగన్వాడీ కేంద్రాల్లో 21,756 సొంత భవనాలు, 10,556 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని మంత్రి సంధ్యారాణి వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలకు 62 సంవత్సరాలు పూర్తయితే వారికి గ్రాట్యుటీ ఇస్తామని స్పష్టం చేశారు. ముస్తాబు కార్యక్రమంతో అంగన్వాడీల్లోని పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారని తెలిపారు. అంగన్వాడీలకు గతంలో 4,200 రూపాయలు జీతం ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,500 రూపాయలు జీతం పెంచామని చెప్పారు. తమ ప్రభుత్వం అంగన్వాడీలకు 3 సార్లు జీతం పెంచిందని చెప్పుకొచ్చారు. అంగన్వాడీలు 10 డిమాండ్లు అడిగితే వాటిలో 9 పూర్తి చేశామని తెలిపారు. అంగన్వాడీల అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వర్క్స్ మాత్రం మిగిలిపోయినాయి అధ్యక్ష. వాటి కోసం మాత్రమే 4 కోట్లు రిలీజ్ అయ్యాయని నేను చెప్పాను అధ్యక్ష. అవి ముగింపు దశలో ఉన్న వాటికి మాత్రమే. కానీ పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయాలి అనుకుంటే 193 కోట్లు కావాలి అధ్యక్ష మాకు అంగన్వాడీ బిల్డింగ్స్ మొత్తం పూర్తి చేయడానికి. ఏదైతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఉన్నారో వారికి జీవో నెంబర్ MS 8 ప్రకారం 62 ఇయర్స్ పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఈరోజు గౌరవ సభ్యులు అడిగిన వాటిల్లో ప్రాంతీయంగా ఉన్నటువంటి రాగి కానీ జొన్నలు కానీ అతి త్వరలో మన అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు చెప్పారు, అంగన్వాడీ సెంటర్స్ ఎంతకు పూర్వం అంటే టీచర్లు వచ్చినా రాకపోయినా మనకు తెలిసేది కాదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాం. దానివల్ల ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హాజరు అవుతున్నారో లేదో మనకి ఇక్కడే తెలుస్తుంది. మనం చూడక్కర్లేదు వాళ్ళు యాబ్సెంటా ప్రజెంటా కాదు. ఫేషియల్ రికగ్నిషన్ ఉంది కాబట్టి అంగన్వాడీస్లో అందరూ కూడా టీచర్లు ఆయాలు వస్తున్నారు అధ్యక్ష. అలాగే మనం కొత్తగా ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టాం కాబట్టి పిల్లలు చక్కగా తయారయ్యి వస్తున్నారు అధ్యక్ష. మీరు కావాలంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళొచ్చు. ముస్తాబ్ అనే కొత్త కార్యక్రమం కూడా పెట్టాం. అలాగే జనాభాకి తగ్గట్టుగానే మనం సెంటర్స్ని తిరిగి రీఆర్గనైజేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఏమైనా ఎక్కడైనా సెంటర్స్ ఎక్కువ కావాలి అంటే ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ బిల్డింగ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా దశల వారీగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే మనకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. దాదాపుగా 545 బిల్డింగ్స్ ప్రజెంట్ రిపేర్లో ఉన్నాయి. వాటిని కూడా రిపేర్ చేయాలనే ఉద్దేశంతో మనం ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు 9,240 టాయిలెట్స్ ఇచ్చాము అధ్యక్ష. 11,400 డ్రింకింగ్ వాటర్స్ ఇచ్చాము అధ్యక్ష. వీటన్నిటికి కూడా 52 కోట్లు